పిల్లలకి సమోసా తినాలని ఎప్పుడు నిండా ఉంది. అడుగుతున్నారు పాపం. ఎంతో ఒకసారి కనుక్కుంటాను. ఒక్క సమోసా ఎంతకిచ్చారండి? ఒక్క సమోసా రూ. 30. అరే! ఇంత ఖరీదైన సమోసా ఎవరైనా అమ్ముతారండి? ఏంటమ్మా అది? అసలు మీకేమైనా తెలుసా వీటన్నిటి గురించి? ఎంత ఖర్చులు పెరిగిపోయాయి. పైగా మైదా, నూనె వీటన్నిటికీ ఖర్చవుతది. చూడు బాబు, రూ. 10 ఇవ్వు. తీసుకుంటాను. ఇంత ఖరీదైతే నేను తీసుకోలేను. ఎక్కడ రూ. 10కిస్తే అక్కడ తీసుకోమ్మా. నా టైం మాత్రం వేస్ట్ చేయకు నువ్వు. ఆహా! వెళ్తాను. మీరంతా బాగానే దోచుకుంటున్నారు అందరిని. గీత సమోసా కొనకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె ఒక రైతు దగ్గరికి వెళ్తుంది. ఇదిగో మోహనన్న, మంచి కాయగూరలు కొని వెయ్యు. ఆ! ఇప్పుడే తీసుకొస్తానమ్మా. నువ్వు ఇక్కడే ఉండు. మోహన్ కాయగూరలు తెంపి తీసుకొస్తాడు. కానీ వాటిలో అన్నిటికన్నా వంకాయ ఎక్కువగా కనిపిస్తుంది. గీత కాయగూరలన్నీ మార్కెట్లోకి తీసుకెళ్లి అమ్మడానికి పెడుతుంది. తన మిగతా కాయగూరలన్నీ అమ్ముడిపోతాయి, కానీ వంకాయ మాత్రం మిగిలిపోతుంది. ఉదయం నుండి సాయంత్రం అయిపోయింది, కానీ వంకాయలు మటుకు తరగడం లేదు. కాసేపటికి గీత వంకాయలన్నీ తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది. అక్కడ మోను తన అక్కతో గొడవ పడుతూ ఉంటాడు. లేదు లేదు. నాకు సమోసా తినాలనున్నది. నాకు సమోసాయే తినాలనున్నది. ఏమైంది మోను నాన్న, ఎందుకలా విసిగిస్తున్నావు? అమ్మా, ఈరోజు విమలా పిన్ని ఇంటికి తన అక్క మరియు పిల్లలు వచ్చారు. ఆమె అందరి కోసం సమోసాలు తెప్పించింది. తలుపు తీసి ఉంటే మూను లోపలికి వెళ్ళిపోయాడు. ఆవిడ్ని సమోసా కావాలని అడిగాడు. పిన్ని వీణ్ణి అక్కడి నుండి వెళ్ళగొట్టింది. మా నాకు సమోసా తినాలనున్నది. పాపం పేద గీత. తన పిల్లలు సమోసా గురించి విలవిల్లాడడం చూస్తే ఆమెకు చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడే ఆ వంకాయలను చూసి ఆమెకొక ఐడియా వస్తుంది. ఈ వంకాయల్నే కూర కింద చేసి రోటీల్లో చుట్టి మంచిగా సమోసాలా చేస్తే బావుంటుందేమో! గీత వెంటనే వంకాయలన్నిటిని మంచిగా కూరక చేసి సమోసాలుగా వేపుతుంది. మరియు తన కొడుక్కి సమోసా అని చెప్పి ఇస్తుంది. ఇదిగో మోను, వంకాయ సమోసా తిను. వంకాయ సమోసా చాలా మంచిగా క్రిస్పీగా వచ్చింది. మోనుకి అది చాలా రుచికరంగా అనిపిస్తుంది. తను మొత్తం సమోసా అంతా తినేస్తాడు. ఏంటమ్మా ఇది? నువ్వు మూను ఒక్కడి కోసమే సమోసా చేశావా? నేను నీ కూతుర్ని కాదా? అయ్యో తల్లి, ఇదిగో నువ్వు కూడా తిను. అమ్మా, నిజంగానే సమోసాలు చాలా రుచికరంగా వచ్చాయి. నీకే గాని సమోసా కొట్టు ఉంటే బయట మార్కెట్లో అంత హంగామా అయిపోయేది. ఇది విని గీత ఆలోచనలో పడుతుంది. మరుసటి రోజు కూడా కాయగూరలు తీసుకోవడానికి పొలంలోకి వెళ్తుంది. అయితే ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఎక్కువ వంకాయలు ఇచ్చేస్తాడు. మళ్ళీ బజార్లో ఎవరూ ఆ వంకాయల్ని కొనరు. అయ్యో రామా, ఈరోజు కూడా వంకాయలు ఎవరూ కొనలేదు. ఇప్పుడు నేనేం చేయను? ఇంటి అద్దె కట్టాలి, ఈ ఇద్దరు పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టాలి. వంకాయలు అమ్ముడుపోలేదు. అయితే ఈ వంకాయలతో సమోసా చేసి అమ్మితే బాగుంటుందేమో. గీత ఇంటికొస్తుంది. ఆ వంకాయలతో మంచిగా సమోసాలు చేస్తుంది. ఆ చేసిన సమోసాలు బుట్టలో వేసుకుని మార్కెట్లోకి వెళ్ళి అమ్మడం మొదలు పెడుతుంది. అప్పుడే విమల పిన్ని అక్కడికి వస్తుంది. ఏంటి గీత, నువ్వు వంకాయలు అమ్మడం మానేసి వంకాయలతో చేసిన సమోసాలు అమ్ముతున్నావా? మ్మ్, వంకాయ సమోసా వాసనైతే గుమగుమలాడిపోతుంది. ఏది, ఒక సమోసా ఇవ్వు. ఇస్తాను పిన్ని, ఇదిగోండి. అబ్బబ్బబ్బబ్బా! ఎంత బాగా చేసావు గీత ఈ సమోసాల్ని. మంచిగా క్రిస్పీగా ఉన్నాయి. అద్భుతంగా చేసావు. ఏది, ఇంకో 2 ప్లేట్లు ఇవ్వు. విమలా పిన్ని కడుపు నిండా సమోసాలు తింటుంది. సరే గాని చెప్పు, మొత్తం ఎంతయింది? డబ్బులు అది వంకాయతో చేశాను కాబట్టి రూ. 10. రూ. 10 పిన్ని. మీరు 3 సమోసాలు తిన్నారు కాబట్టి రూ. 30. సరే సరే, తీసుకో. వంకాయ సమోసా అద్భుతంగా ఉంది, మరియు రేటు కూడా తక్కువ. చాలా బాగుంది. విమల పిన్ని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఆ సమోసా సువాసనకి అందరూ అక్కడ చేరుకుంటారు. చాలా జనం అక్కడికి వస్తారు మరియు వంకాయ సమోసా ఇవ్వమని అడుగుతారు. మీరందరూ కాసేపు వెయిట్ చేసినట్లయితే మీ అందరికీ వంకాయ సమోసా దొరుకుతుంది. కొంచెం అందరూ లైన్లో నించోండి. కాసేపట్లో విమల చాలా సంపాదిస్తుంది. అన్ని సమోసాలు చేసి వండిన తర్వాత కూడా ఆమె దగ్గర ఇంకా వంకాయలు మిగిలిపోతాయి. అరే, ఇన్ని సమోసాలు చేసి పెట్టిన తర్వాత కూడా ఇంకా ఎలా ఇన్ని మిగిలిపోయాయి? అప్పుడే అందులోంచి ఒక వంకాయ మాట్లాడుతుంది. ఎందుకంటే నేను మ్యాజిక్ వంకాయని. నేను వర్షంతోటి వేరే లోకపు కాయగూరలతో ప్రవహిస్తూ వచ్చి ఆ రైతు పొలంలో పడ్డాను. అతను మిగతా కాయగూరలతో పాటు నీ బుట్టలో వేసేశాడు.
నేను నిన్ను చూశాను, నువ్వు చాలా చింతిస్తున్నావు. అందుకే నువ్వు వంకాయ సమోసాలు చేస్తున్నప్పుడు నా మాయాజాలాన్ని అక్కడ చూపించాను. ఇప్పుడిక ఈ వంకాయలు ఎప్పటికీ తరగవు. ఇప్పుడు నువ్వు ఎంత కావాలంటే అంత ఈ వంకాయలతో సమోసాలు చేసి అమ్ము. ఇప్పటి నుండి నీ సమస్యలన్నీ తీరిపోతాయి. నీకు చాలా ధన్యవాదాలు. ఆ రోజు నుండి గీత సమస్యలన్నీ తీరిపోయాయి. సుధా మరియు హరీష్ సోన్పూర్ అనే ఒక ఊర్లో ఉండేవారు. హరీష్ ఊర్లో అందరిళ్లలో కూలి పని చేసేవాడు. దాంతో పెద్దగా సంపాదనేమీ ఉండేది కాదు. దాంతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు కొద్ది నెలలుగా హరీష్కి సరిగ్గా పని దొరకదు. దాంతో వాళ్ళకి డబ్బులు పరేషాన్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఒకరోజు సుధా హరీష్తో ఇలా అంటుంది. ఏమండి, ఇంట్లో ఒక్క పావు బియ్యం కూడా లేవు. నేను దాచిన కాస్త డబ్బులు కూడా ఖర్చయిపోయాయి. మీరు కొంత డబ్బు అప్పు తీసుకురండి. దాంతో కనీసం బియ్యం పప్పైనా కొనుక్కుందాం. నీకు తెలుసు కదా సుధా, ఈ మధ్య పని అస్సలు దొరకట్లేదు. ఒకప్పుడు ఏదో ఒక పని ఉండేది. మీరెందుకు టెన్షన్ పడతారండి? భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అనుకోండి. కానీ ఏదో ఒక రోజు ఆయన మన మీద దయ చూపిస్తాడండి. సరిగ్గా చెప్పే సుధా. ఉండు, నేను ఏదైనా పని కోసం బయటికి వెళ్ళొస్తాను. హరీష్ అలా బయటికి బయలుదేరుతుండగానే ఒక పెద్ద కారొచ్చి వాళ్ళ గుమ్మం ముందు ఆగుతుంది. కారులోంచి ఒక మహిళ ఒక చిన్న బిడ్డనెత్తుకుని మరియు భర్తతో దిగుతుంది. కారు చప్పుడు విని సుధా బయటకొచ్చి చూస్తుంది. సుధా వచ్చి చూసేసరికి ఎదురుగా తన అక్క హారిక ఉంటుంది. హారికక్క, ఏంటిక్కడ? అంతా బానే ఉందా? లేదు సుధా, ఏమీ బాలేదు. నెల రోజుల నుండి ఈ చిన్నోడికి ఆరోగ్యం అస్సలు బాలేదు. సిటీలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లకి చూపించాం. అందరూ ఒకటే అంటున్నారు, వంశ్ని కొద్ది రోజులు ఊరి వాతావరణానికి స్వచ్ఛమైన గాలిలో ఉంచాలని. అప్పుడే వంశీకి పూర్తిగా నయమవుతుందట. అవును సుధా, మన కుటుంబంలో నువ్వు ఒక్కదానివే ఊర్లో ఉంటావు. అందుకే మాకు నువ్వే గుర్తొచ్చావు. మేము కొద్ది రోజులు మా బాబుతో కలిసి ఇక్కడే ఉంటాం. నీకేమీ ఇబ్బంది లేదు కదా? లేదు లేదు బావగారు, ఏంటి అలా అంటున్నారు? అరే, ఇది కూడా మీ ఇల్లే. ఇక్కడ మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండండి. అవునన్నయ్య, ఏం పర్లేదు. మన మనిషికి పూర్తిగా బాగయ్యే వరకు మీరు మాతోనే ఉండండి. చూసారా, నేను మీతో అన్నానా? సుధా హరీష్కి మనం ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని. మీరే అనవసరంగా భయపడ్డారు. సుధా వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్తుంది. తను పక్కింట్లోంచి పాలు మరియు చక్కెర అరువు తీసుకుని వారి కోసం టీ పెడుతుంది. ఇక హరీష్ ఊరి పెద్ద దగ్గర కొంత డబ్బులు అప్పు తీసుకుని సరుకులు తీసుకుని రమ్మంటుంది. హరీష్ ఎక్కువ వడ్డీకి ఊరి పెద్ద దగ్గర కొంత డబ్బులు అప్పు తీసుకుంటాడు. వాటితో సరుకులు తెస్తాడు. సుధా అందరికీ వంట చేస్తుంది. తన అక్కాబావలకి కడుపు నిండా భోజనం పెడుతుంది. కానీ వాళ్ళిద్దరూ మాత్రం సగం ఆకలితోనే సరిపెట్టుకుంటారు. దాంతో సరుకులు మిగులుతాయని. ఇక అర్ధరాత్రి అవ్వగానే బాబు గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఏడవకు బాబు, ఏడవద్దు. అరే, ఊరుకో. ఏంటి హారిక, ఏమైంది? బాబు ఎందుకు ఏడుస్తున్నాడు? వీడికి ఆకలేస్తున్నట్టుందండి. అదేంటంటే వంశీకి పాలు తాగి పడుకునే అలవాటుందిగా. పిల్లలకి పాలు చాలా అవసరం. సుధా, నువ్వు చూసుకోవాలి కదా. అయ్యో, దానిలో సుధా తప్పేమీ లేదు. నేను వీడి కడుపు నిండుగా ఉందనుకున్నాను. పోన్లే సుధా, కొంచెం పాలుంటే తీసుకురా. అయ్యో, పాలేవక్క. సాయంత్రం టీ పెట్టేశాను, అయిపోయాయక్క. అవునా, సరేలే. నేను వీడికి జోలపాడి పడుకోబెట్టేస్తాను. అయ్యో, ఎందుకు? బాబు ఆకలితో పడుకోకూడదు. నేను ఇప్పుడే షాప్కి వెళ్ళి తెస్తాను. హరీష్ షాప్కి వెళ్ళి పాలు తెచ్చి సుధాకిస్తాడు. సుధా ఆ పాలని వేడి చేసి అక్క హారికకిస్తుంది. ఒకరోజు జోరుగా వాన పడుతూ ఉంటుంది. అది చూసి ఆయుష్ ఇలా అంటాడు. అబ్బా, ఈరోజు వేడి వేడి చికెన్ బిర్యానీ తినాలనుంది. ఈ పాటికి నేను సిటీలో ఉంటే కుక్కుకు చెప్తే చేసి పెట్టేవాడు. టెన్షన్ ఎందుకు బావుగారు? మీ కుక్కు లేకపోతే ఏమైంది? ఈ మరదలుందిగా, నేను చేస్తాను. సుధా వంటింట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ నూనె మసాలాలు ఏమీ ఉండవు. తను హరీష్కి చెప్తుంది. హరీష్ ఇంకొంచెం డబ్బు అప్పు తెచ్చి దాంతో చికెన్ మరియు మసాలా సామాన్లు ఇంటికి తీసుకెళ్తాడు. దాంతో సుధా చికెన్ బిర్యానీ చేసి అందరికీ పెడుతుంది. 3 రోజుల తర్వాత ఆ జమీందార్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఏంట్రా హరీష్, అప్పు కోసం మాత్రం నువ్వు ప్రతి వారం వస్తావు, కానీ తిరిగి చెల్లించడానికి మాత్రం నీ మొహం చాటేస్తావు. జమీందార్ గారు, నేను మీకు చెప్పాను కదా డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని. కానీ ఇంటికొచ్చి బంధువుల ముందు గొడవ పెట్టకండి.
ఆహా, అప్పు చేసి తెచ్చిన డబ్బుతో బంధువులకి చికెన్లు వండి పెట్టినప్పుడు మాత్రం నీ పరువు పోదు. ఆ? ఏంట్రా చూస్తారు, వీడి ఇంట్లోంచి సామాన్లన్నీ బయటపడేయండి. అప్పుడే ఆయుష్ వచ్చి, ఆగు, ఎంత ఇవ్వాలి? 20,000. ఇదిగో తీసుకో 30,000. మళ్ళీ ఇటు పక్కకు కూడా రాకో. జమీందారు డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆయుష్ ఇలా అంటాడు, ఏంటి ఇదంతా? మీరు ఇంత ఇబ్బందులు పడుతూ మాకేమీ చెప్పనే లేదు? అవును సుధా, నేను నీకు అక్కనే కదా, నువ్వు నాకు కూడా ఏమీ చెప్పలేదు. ఇబ్బందులన్నీ ఒక్కదానివే పడుతున్నావా? అక్క, మీరిద్దరూ ఇక్కడ కొద్ది రోజులు ఉండడానికి వచ్చారు. మేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు. ఆయనకి ఉద్యోగం లేదక్క. ఎప్పుడైనా కూలి పని వస్తే చేస్తారు, లేదంటే లేదు. అందుకే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇకపై ఉండవులే. హరీష్, నేను ఈ ఊర్లో ఒక హోటల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. బయట నుండి వచ్చే టూరిస్టులు చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాల్ని చూస్తారు. నువ్వు ఆ హోటల్లో మేనేజర్ పోస్ట్లో పనిచేయాలి. నెలకి 25,000 ఇస్తాను. అది విని సుధా మరియు హరీష్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. హారిక సుధాని ప్రేమగా హత్తుకుంటుంది. కొద్ది నెలలోనే ఆ ఊర్లో హోటల్ ఓపెన్ అవుతుంది. చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఇక వాళ్ళకి బాగా లాభాలొస్తాయి. ఇప్పుడు హరీష్ మరియు సుధాలు కూడా ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు వాళ్లకున్న అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయి వాళ్ళు ఆనందంగా ఉంటారు. Thanks for watching.